మంది ప్రజలు ఈ వ్యవసాయం మీద కానీ వ్యవసాయ ఆధారిత పంటల మీద వీటన్నిటి మీద కూడా ఆధారపడే పరిస్థితి ఉంది. సుమారు 65% మంది ప్రజలు దీని మీద ఆధారపడతా ఉన్నారంటే ప్రభుత్వం దీని మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయన్నది అందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. 2014 జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా రైతుల జీవితాలకు అండగా నిలబడాలని రైతు శ్రేయస్సు దృష్ట్యా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క వెసులుబాటును కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పంట కొనాలన్నా వాళ్ళకి ధరలు నిర్ణయించాలన్నా న్యాయమైన ధర గిట్టుబాటు ధర వాళ్ళకి చెందాలి అనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసినటువంటి రైతులు ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి మనోవేదన చూసిన తర్వాత మనం ఎంత పొరపాటు చేశామని బాధపడేటటువంటి పరిస్థితి ఈరోజు రైతుల్లో ఉందండి. ఈరోజు పెద్ద రైతులు ఒకవేళ మేము ఎండబెట్టి మేము కళ్ళాల్లో నుంచి మా రూముల్లోనో లేకపోతే కూట్లు కడతామో అని అనుకున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే 3 పుట్లు 4 పుట్లు పండించే వాళ్ళదైతే మరీ దారుణంగా మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. రోడ్లోకి ఆ ధాన్యం తీసుకురావటమే ఎవరు ఎంత రేటు చెప్తే అంత రేటుకు తగనమ్ముకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల అంతా కూడా వడగళ్ల వానలు, భయంకరమైనటువంటి గాలులు. మరి ఈరోజు మన ప్రాంతంలో కూడా ఈ ఇవన్నీ కూడా వాతావరణం చూస్తూ ఉన్నాం మనం. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలీదు. మరి ఆ రైతులు అయ్యా మాకు సంచులు ఇస్తే ఆ గోనె సంచుల ద్వారా మేము రైస్ మిల్లర్లకి మా ఈ పంటని మేము అక్కడ చేర్చుకొని మేము ఏదో ఒక ధరకు పాల్పడతాం అనుకునేటప్పటికీ ఆ సంచులు ఇవ్వటం లేదు, నిర్ణయించినటువంటి ధర తీసుకోవటం లేదు. మధ్యలో దళారీలు ఈ వాన భయం చూపించి చేతికి అందిన కాడికి దోచుకునేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం తరఫున మేము అందరం కూడా రైతులకు అండగా ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతుకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా రైతుల దృష్ట్యా రైతుల శ్రేయస్సు దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి.